దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీవు ఒంటరివి కాదు. ఇక్కడ యోసేపు ఒక బానిసగా వెళ్ళిపోయాడు. ఆయన ఐడెంటిఫికేషన్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ప్రతిసారి యోసేపు గురించి రాసిన ప్రతిసారి ఏమని రాస్తారో తెలుసా అండి? దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక ఆ యొక్క ఎవరో లేని అనాథగా ఒంటరిగా, అందరున్నా కూడా ఒంటరిగా బతుకుతున్న ఐగుప్తు దేశంలో ఒంటరిగా బతుకుతున్న యోసేపు ఐడెంటిటీ ఏంటో తెలుసా? దేవుడు తనకి తోడై ఉన్నాడు. నా జీవితంలో నువ్వు ఏ విధంగా ఏ యొక్క సమస్యల్లో ఉండి ఒంటరి అయిపోయావు? కన్నీరుతో, బాధతో, నీ కష్టాలు చూసి నీ బంధువులు, స్నేహితులు దూరం పెట్టేశారా? నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఒంటరిగా అయిపోతున్నావా? అనారోగ్యంతో ఒంటరిగా అయిపోతున్నావా? నీ యొక్క కుటుంబంలో మరణాలు జరిగి ఒంటరి అయిపోతున్నావా? నేను దేవుణ్ణి తెలుసుకున్నామంటే మనం ఒంటరి వాళ్ళం కాదు.